హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిన్.విత్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 50.57% గెయిన్ అయ్యి 23,155 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.51% గెయిన్ అయ్యి 76,404 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.32% గెయిన్ అవ్వగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 1.26%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.25% లాస్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 26 స్టాక్స్ పాజిటివ్లో, 24 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో విప్రో 3.87%, ఇన్ఫీ 3.02%, టీసీఎస్ 2.88%, టెక్ మహీంద్రా 2.36%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.8% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, బీఈఎల్ 3.01%, టాటా మోటార్స్ 2.16%, ట్రెంట్ 1.95%, పవర్ గ్రిడ్ 1.31%, యాక్సిస్ బ్యాంక్ 1.09% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకుంటున్న డెసిషన్స్తో అండ్ నెట్ఫ్లిక్స్లో పోస్ట్ చేసిన సాలిడ్ రిజల్ట్స్తో లాస్ట్ నైట్ వాల్ స్ట్రీట్ మార్కెట్స్ బాగా ర్యాలీ అయ్యాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అంతకుముందు చైనా ట్రేడ్స్ పైన ఇంపోజ్ చేస్తా అన్న 10% ఇంపోజ్ డ్యూటీతో పాటు యూరోపియన్ కంట్రీస్ పైన కూడా టారిఫ్స్ వేసే విధంగా థింక్ చేయటంతో పాటు ఫెంటైల్ అనే డ్రగ్ని కెనడా అండ్ మెక్సికో కంట్రీల ద్వారా యుఎస్లోకి ఇంపోర్ట్ చేస్తున్నారు అని, చైనా పైన మళ్ళీ ఇంకో 10% పునిటివ్ డ్యూటీని అంటే ఒక పెనాల్టీ టైప్ ట్యాక్స్ని విధించడానికి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నామని అన్నారు. ఈ డ్రగ్ మిగిలిన మత్తు ఇచ్చే డ్రగ్స్ కంటే ఎక్కువ పవర్ఫుల్ డ్రగ్ అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కమింగ్ టు నెట్ఫ్లిక్స్, కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ కావడంతో టోటల్ 302 మిలియన్ కస్టమర్స్తో రెవెన్యూ రేజ్ అవ్వటం, 16% రైజ్ అవ్వటంతో నెట్ఫ్లిక్స్ షేర్ ప్రైస్ 14% ఇంక్రీజ్ అయ్యింది. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 1.24%, నాస్డాక్ 0.64%, S&P 500 0.88% గెయిన్స్తో టోటల్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సరే, ట్రంప్ గారు ఇలా అన్ని కంట్రీస్కి ఇలా ట్యాక్సులు వేస్తూ పోతే ఎవరు ఆ కంట్రీతో ట్రేడ్ చేయకపోతే అక్కడ న్యూ జాబ్స్ రావు అండ్ వారికి కావాల్సిన మెటీరియల్స్ అవైలబుల్లో లేక ఉన్న వాటి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ఇది ఒక రకంగా వాళ్ళ ఎకనామీకి నెగిటివే కదా. మరి యుఎస్ మార్కెట్స్ ఎందుకు డైలీ మంచిగా ర్యాలీ అవుతున్నాయి? వీటికి ఒక రీజన్, ఇప్పటి వరకు వాళ్ళ కంపెనీస్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ మంచిగా రావటం ఒకటి అయితే, ఈ ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ని తగ్గించుకోవటానికి అండ్ ఎక్స్పోజ్ చేస్తున్న కంపెనీస్ వాళ్ళ మార్కెట్ని కాపాడుకోవటానికి ఇప్పుడు యుఎస్ మార్కెట్స్కి మెటీరియల్కు ఆఫర్ చేస్తున్న ప్రైస్ కంటే తక్కువ ప్రైస్కి సెల్ చేస్తే అప్పుడు యుఎస్ కంపెనీస్కి లాభమే కదా. అలాగే ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ వల్ల యుఎస్ గవర్నమెంట్కి ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అది అగైన్ వాళ్ళ కంట్రీలోనే డెవలప్మెంట్ ఆర్ ఎనీ స్కీమ్ల ఫామ్లోనే అవి అన్నీ తిరిగి వారి మార్కెట్లోనే సర్క్యులేట్ అవుతుంది కదా. అది కూడా అక్కడి కంపెనీస్కి అడ్వాంటేజే కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్గా ట్రంప్ గారు పనామా కెనల్ మేము స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. మా కంపెనీస్ ఎక్స్పోర్ట్స్కి చెందిన షిప్స్ పైన వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు అని, ఇది మా కంపెనీస్కి లాస్ అని మేమే ఆ కెనాల్ని రన్ చేస్తామని అంటున్నారు. ప్రాక్టికల్లీ ఇది పాసిబుల్ కాదు కదా. అండ్ ఆ పనామా కెనాల్ రన్ చేస్తున్న అథారిటీస్ అండ్ అక్కడి గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్తో డిస్కషన్స్ చేసి యుఎస్ కంపెనీస్కి ఛార్జెస్ని కొంచెం తగ్గిస్తే అప్పుడు కూడా ఆ కంపెనీస్కి లాభమే. కాబట్టి వాల్ స్ట్రీట్ మార్కెట్స్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి జోష్లో ఉన్నాయి. అండ్ ట్రంప్ గారు కూడా లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వేస్తా అన్న అన్ని ఛార్జెస్ని కూడా కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఈసారి కూడా అలాగే ఉండవచ్చు అని అండ్ ఇంప్లిమెంట్ చేసే టారిఫ్స్ ద్వారా ఆ కంట్రీస్కి లాభం కాబట్టి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి అని మేము అబ్జర్వ్ చేస్తున్న న్యూస్ని బట్టి మేము అనుకుంటున్నాం. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ టు మన స్టాక్ మార్కెట్స్, నిన్న వచ్చిన ఫాల్ నుంచి ఈరోజు కొంత రికవర్ అయ్యాయి. ఈ రికవరీ వెనుక ఐటీ సెక్టార్స్ ఉండగా బ్యాంక్ నిఫ్టీ కూడా హెచ్డిఎఫ్సి పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్లు ఉండడంతో పాజిటివ్లో ఎండ్ అయ్యాయి. ఈరోజు నిఫ్టీ 50లో పార్ట్ అయిన విప్రో, టీసీఎస్, ఇన్ఫీ అండ్ టెక్ మహీంద్రా లాంటి ఐటీ సెక్టార్ స్టాక్స్ ర్యాలీ వెనుక ట్రంప్ అమలు చేస్తున్న ట్రేడ్ వార్ అంటే ట్యాక్స్ హైక్ నుంచి ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్కి పెద్ద ఇబ్బంది ఉండదు అని, అలా ఉండకుండా మన గవర్నమెంట్ కూడా యుఎస్ గవర్నమెంట్తో డిస్కస్ చేయడానికి విల్లింగ్గా ఉన్నారు అని
రిపోర్ట్స్ రావటం, అలాగే టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ పోస్ట్ చేసిన గుడ్ రిజల్ట్స్ అండ్ రాబోయే కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్ వాళ్ళ రిజల్ట్స్ బాగా వస్తాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ రీసెంట్గా ఈ సెక్టార్లో వచ్చిన ఫాల్ నుంచి కొంచెం రికవర్ అవ్వటం లాంటి రీజన్స్ వల్ల ఈరోజు ఐటీ సెక్టార్లోని స్టాక్స్ పాజిటివ్లో ర్యాలీ అయ్యాయి. ఈరోజు మేజర్ ఇండెక్స్లు పాజిటివ్లో ఉన్న మోస్ట్లీ మీ పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లో ఉండి ఉంటాయి. దీనికి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్లలో వచ్చిన ఫాల్ ఒక రీజన్ అయి ఉండవచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. కమింగ్ టు న్యూస్, ఈ ఫాల్ మన ఎకనామీలోని వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టార్ స్టాక్ అయిన పురవంకర, ఒబెరాయ్, గాడ్రేజ్ ప్రాపర్టీస్ 5% వరకు ఫాల్ అయ్యాయి. పాలిక్యాప్ ఈరోజు 7% ఫాల్ అయ్యింది కదా. దీనికి కారణం వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కాదు, ఆ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గా ఉన్నాయి. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అండ్ మిడ్ క్యాప్ అండ్ రియాలిటీ సెక్టార్లో సెల్లింగ్ ప్రెషర్ రీజన్ అవ్వచ్చు. ఈరోజు జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎస్ఎఫ్పి 20% పెరగటానికి వాళ్ళు పోస్ట్ చేసిన సాలిడ్ రిజల్ట్స్ మెయిన్ రీజన్. ఈ బ్యాంకింగ్ సెక్టార్లో వీటి పియర్స్ కంటే స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో ఈరోజు మంచి ర్యాలీ ఈ స్టాక్లో వచ్చింది. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈరోజు ఇంపార్టెంట్గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లివింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ FinFit Telugu. See you in the next video.